జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకొని గురువారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య సిబ్బంది ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, డాక్టర్ కీర్తి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిరిపురం సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. డెంగీ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తత ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా సిరిపురం సూర్యప్రకాశరావు మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. మే 16వ తేదీ గురువారం 2024వ సంవత్సరం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావివలస నుండి ప్రజలకు అవగాహన కల్పించుటకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ జ్వరం, కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స. డెంగ్యూ జ్వరం అనేది చాలా బాధాకరమైన బలహీనపరిచే దోమల ద్వారా సంక్రమించే వ్యాధి మరియు రెండవసారి డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం చాలా ఎక్కువ. లక్షణాలు: అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు. కొన్ని తీవ్రమైన కేసులు రక్తస్రావం మరియు షాక్కు దారితీస్తాయి. ఇది ప్రాణాంతకం అవుతుంది. డెంగ్యూ జ్వరం 4 దగ్గర సంబంధం ఉన్న డెంగ్యూ వైరస్లలో ఏదైనా ఒకదాని వలన వస్తుంది. ఈ వైరస్లు వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ వలన ఎల్లో ఫీవర్ కారణమయ్యే వైరస్లకు సంబంధించినవి. సోకిన వ్యక్తి చుట్టూ ఉండటం ద్వారా మీరు డెంగ్యూ జ్వరం పొందలేరు. బదులుగా డెంగ్యూ జ్వరం దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. సోకిన దోమ మరొక వ్యక్తిని కుట్టినప్పుడు వైరస్ ఆ వ్యక్తి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. మీరు డెంగ్యూ జ్వరం నుంచి కోలుకున్న తర్వాత మీకు సోకిన వైరస్ దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి ఉంటుంది, కానీ ఇతర 3 రకాల డెంగ్యూ జ్వరం వైరస్ల రకాలకు కాదు. భవిష్యత్తులో మీరు ఇతర 3 రకాల వైరస్ల ద్వారా మళ్ళీ సోకవచ్చని దీని అర్థం. మీకు 2వ దశ లేదా 3, 4వసారి డెంగ్యూ ఉంటే కనుక తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జ్వరం యొక్క లక్షణాలు: సాధారణంగా సంక్రమణ తర్వాత 4 నుండి 6 రోజుల నుంచి ప్రారంభమవుతుంది మరియు 10 రోజుల వరకు ఉంటుంది. ఆకస్మిక అధిక జ్వరం 105 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, కళ్ళు వెనక నుండి నొప్పి, తీవ్రమైన ఉమ్మడి మరియు కండరాల నొప్పి, అలసట, వాంతులు, అతిసారం, చర్మంపై దద్దుర్లు. ఇది జ్వరం ప్రారంభమైన 2 నుంచి 5 రోజుల తర్వాత కనిపిస్తుంది. తేలికపాటి రక్తస్రావం, ముక్కు నుంచి రక్తస్రావం, చిగుళ్ళలో రక్తస్రావం లేదా సులభంగా గాయాలు వంటివి. కొన్నిసార్లు డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తేలికపాటివి మరియు ఫ్లూ లేదా ఇతర వైరల్ సంక్రమణ లక్షణాలు కావచ్చు. చిన్నపిల్లలు మరియు మునుపెన్నడూ ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులు పెద్ద పిల్లలు మరియు పెద్దల కంటే తేలికపాటి కేసులను కలిగి ఉంటారు. అయినప్పటికీ వారు తీవ్రమైన సమస్యలను అభివృద్ధి చేయవచ్చు. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్: అధిక జ్వరం, శ్వాసరస మరియు రక్తనాళాలు దెబ్బతినడం, ముక్కు మరియు చిగుళ్ళ నుంచి రక్తస్రావం, కాలేయం పెద్దదిగా మారడం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం వంటి అరుదైన సమస్యలు ఇందులో ఉన్నవి. లక్షణాలు: భారీ రక్తస్రావం, షాక్ మరియు మరణంగా మారవచ్చు. దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ DSS అంటారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వ్యక్తులు మరియు 2వ లేదా పదే డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. మీ రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు మరియు లీకేజ్ అయినప్పుడు తీవ్రమైన డెంగ్యూ వస్తుంది మరియు మీ రక్త ప్రవాహంలో గడ్డకట్టే కణాల సంఖ్య ప్లేట్లెట్స్ తగ్గుతుంది. ఇది స్ట్రోక్, అంతర్గత రక్తస్రావము, అవయవ వైఫల్యము మరియు మరణానికి కూడా దారితీస్తుంది. తీవ్రమైన డెంగ్యూ జ్వరం యొక్క హెచ్చరికలు, సంకేతాలు: ఇది త్వరగా అభివృద్ధి చెందగల ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితి. హెచ్చరిక సంకేతాలు సాధారణంగా మీ జ్వరం తగ్గిన తర్వాత 1 లేదా 2 రోజులు ప్రారంభమవుతాయి మరియు క్రింది సంకేతాలు మరియు లక్షణాలు కలిగి ఉండొచ్చు. తీవ్రమైన కడుపు నొప్పి, తరచుగా వాంతులు, చిగుళ్ళు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, మూత్రం, మలం నుంచి వాంతులు, రక్తం, చర్మం క్రింద రక్తస్రావం. ఇది గాయంలాగా ఉండవచ్చు. శ్వాస ఆడకపోవడం, కష్టం లేదా వేగవంతమైన శ్వాస, అలసిపోవడం, చిరాకు, చంచలత్వం ఉంటుంది. డెంగ్యూ జ్వరం యొక్క సమస్యలు: తీవ్రమైన డెంగ్యూ జ్వరం అవయవాలు దెబ్బతినడం మరియు అంతర్గత రక్తస్రావము, రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. ఇది షాక్కు దారితీస్తుంది. కొన్ని సందర్భంలో తీవ్రమైన డెంగ్యూ జ్వరం మరణానికి కూడా దారితీస్తుంది.
గర్భధారణ సమయంలో డెంగ్యూ జ్వరం వచ్చిన స్త్రీలు డెలివరీ సమయంలో శిశువుకు వైరస్ ప్రసారం చేయగలరు. అదనంగా గర్భధారణ సమయంలో డెంగ్యూ జ్వరం ఉన్న స్త్రీల శిశువులు ప్రిమచ్యూరిటీ, తక్కువ బరువుతో లేదా పిండం బాధకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ డెంగ్యూ జ్వరం యొక్క తీవ్రమైన సమస్యలు మరియు గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో ఇమ్యూనోలాజిక్, ఫిజియోలాజిక్, ఎండోక్రైనాలజీ మరియు మెటబాలిక్ మార్పుల వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చాలామంది గర్భిణీలు 3వ లేదా త్రైమాసికంలో వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వాస్కులర్ పారగమ్యత మరియు ఎండోథీలియల్ పెరగడం వలన ప్లెజెంటల్ గాయము మరియు వైరస్ యొక్క నిలువు ప్రసారం అధికం అవుతుంది. మొదట త్రైమాసికం ఆకస్మిక గర్భస్రావం మరియు 3వ త్రైమాసికంలో అకాల పుట్టక మరియు శస్త్రచికిత్సల జననాల తర్వాత తీవ్రమైన మరియు దీర్ఘకాలిక రక్తస్రావం తీవ్రమైన సమస్యలు. డెంగ్యూ సాక్ సిండ్రోమ్ అనేది డెంగ్యూ సంక్రమణ మరియు యొక్క తీవ్ర సమస్య. ఇది అధిక మరణాల రేటు కలిగి ఉంటుంది. వేరే వైరల్ సెకండరీ ఇన్ఫెక్షన్ తీవ్రమైన డెంగ్యూ కారణము. డెంగ్యూ సాక్ సిండ్రోమ్ యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా పరిశోధనలో ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు ఈ క్రింది సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. డెంగ్యూ సాక్ సిండ్రోమ్ అసాధారణ మరియు పెరిగిన హోస్ట్ రోగనిరోధక ప్రతిస్పందనల వల్ల సంభవిస్తుంది. ప్రత్యేకంగా డెంగ్యూ వైరస్ యొక్క క్రాస్ రియాక్టివ్ యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతుంది. ఇది సంక్రమణకు మరింత తీవ్రతరం చేస్తుంది. డెంగ్యూ డే కనెక్ట్ విత్ కమ్యూనిటీ, కంట్రోల్ డెంగ్యూ. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం. జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్. ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ డెంగ్యూ. దోమల నియంత్రణ మనందరి బాధ్యత. Please like, share, subscribe our channel.